హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అన్నం అయితే ఉంటుందని అనమాట. అను బాగా వణకటం లాగా జ్వరం వచ్చినట్లాగా అవుతుంది అనమాట. అంటే చలి వస్తుంది, వణకడం కాదు, చలి వస్తుంది, బాగా చలి వస్తుంది, జ్వరం వచ్చినట్టు అవుతుంది. మా ఇప్పుడు ఎవరు వస్తున్నారు? మా ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఈరోజు అత్తమ్మ వస్తుంది అనమాట. బయలుదేరారు సూర్యారావుపేటలో, సగం దూరం అని వచ్చి ఉంటారు. వెళ్ళి అత్తమ్మని తీసుకొని రావాలి. సో ఇంతకుముందు వ్లాగ్ మీరు చూసే ఉంటారు. పిల్లలు మేము కలిసి సరదాగా ఉంటుంది వ్లాగ్, ఇంట్లో జరిగే వ్లాగు. పిల్లలు కనపడ్డారు లేదో వెంటనే కామెంట్ సెక్షన్ అనేది ఆగిపోయింది, వీడియోకి రీచ్ ఉండదు, ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. సో మాకున్న దరిద్రం, మాకున్న ప్రాబ్లం, మాకున్న మైనస్, మా ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్లో కనపడ్డామనుకో యూట్యూబర్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు, ఛానల్ అనేది గ్రోత్ అనేది డౌన్ చేస్తాడు. సో అందుకని చెప్పేసి మన ఛానల్ అనేది సజెషన్స్లో వెళ్ళదు, రికమెండేషన్స్లో వెళ్ళదు, నోటిఫికేషన్ ద్వారా వెళ్ళదు, ఎలాంటి దానివల్ల కూడా ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు అనమాట. సో ఆ పాతాళంలోకి తొక్కేస్తున్నాడు. ఇంకేం చేస్తాం, పిల్లల్ని చూపించకుండా వ్లాగ్ తీయాలంటే కష్టం. ఎందులో కనపడకుండా ఉంటారు? ఇక లేదంటే ఇంక ముగ్గురు పిల్లలు మా మొహాలు తప్ప మీకు ఏ కనపడకూడదు. ఇంకా సరదాగా రాదు, కలిసిమెలిసి ఉన్న ముక్కలన్నీ తీసేసి పనికిరాని స్క్రాప్ మొత్తం తీసుకొచ్చేసి వీడియోలో కూర్చున్నట్టు అయింది అనమాట. ఎంత బాధగా ఉంటుందండి మనసుకి. ఫ్యామిలీ మొత్తం కలిసి చక్కగా సరదాగా నవ్వుతూ ఉన్న వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే అది ఎలా లేదంటే ఎంత బాధగా ఉంటుంది మీరు చెప్పండి. అలా కాదని చెప్పేసి వేరేలా తీస్తేనేమో వ్లాగ్స్ చూడటానికి నచ్చదు, కంటెంట్ అనేది బాగోదు. అంటే మేమే వద్దనుకున్న స్క్రాప్ మొత్తం తీసుకొచ్చి వీడియోలో పెట్టి మేము ముందుకు తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నా కూతురితో నేను సరదాగా స్పెండ్ చేసిన టయాన్ని నేను మీ ముందుకు తీసుకురాకపోతే ఇంకేం ఉంటుంది అందులో సరదా, ఇంకేం ఉంటుంది అందులో మంచి కంటెంట్. మంచి మొక్కలన్నీ పక్కన పెట్టేసి చెత్త మొత్తం తీసుకొచ్చి అందులో పెట్టినట్టు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మన ఛానల్ సెర్చ్ కొట్టడానికి ట్రై చేయండి. NAG నాగ్ NYAGA నాగ్ నాగి అని కొట్టండి. సబ్స్క్రైబర్స్ బటన్ ఉంటుంది చూసారా, అది మళ్ళీ నొక్కండి, పోయిద్ది. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనేది ఓకే చేసుకోండి దయచేసి, నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. ఓకేనా? సో అది వంట ఉంటున్నాను. అత్తమ్మ రాగానే బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. అత్తమ్మ వచ్చిందండి. అత్తమ్మ వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను. లక్కీగాని తప్పించుకొని వెళ్ళటం పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. దాన్ని తప్పించుకొని వెళ్తున్నాను ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి. పోలీసులు బ్యారేజ్ మీద ఎవరిని ఆగనేయట్లేదు అనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఫుల్ మంచు అండి, అసలు భయంకరమైన మంచు. చూపిస్తా చూడండి. కిష్ట చూసారా, అసలు ఏం కనపడతలా. ఇది చూడండి, ఊరు మొత్తం చీకటి అయిపోయింది, మొత్తం మంచు కనబడుతుంది కదా, స్నో మొత్తం. కొద్దిసేపు అయితే మీద పడుద్ది వాటర్ ఫాల్ లాగా. వచ్చేసారండి అత్తమ్మ. ఏమన్నా పోయాయి అలాగే ఉన్నాయంటే ఇందులో? అది కూడా దీని మీద పెట్టానా? ఓ అమ్మ, ఇది మస్తు బరువు ఉంది అంటే. వచ్చేసిందండి అత్తమ్మ. ఇంటికి వెళ్ళాక అత్తమ్మ రండి. ఏమైంది? ఏంట్రా లక్కీ, ఏమైంది? ఏమైంది? ఎవరు వచ్చారు? ఎవరు? అమ్మమ్మ. ఏమైంది? జ్వరం వస్తుందా? అమ్మమ్మ గోదా ఉంటావా? వచ్చేసామండి ఇంటికి. రాకపోయారు తీసుకురమ్మా. దూరు పోదా అమ్మమ్మ దూడకు జీవితం చెప్పండి. అట్లనే అడుగుతాను. ఇంకా నువ్వు ఇంకిదే హక్ చేసుకో అమ్మమ్మని, హక్ చేసుకో అమ్మమ్మని, హక్ చేసుకో అమ్మమ్మ. సరే రండి, అక్కడ పొయ్యి మీద పెడదాం రండి. ఏంటిది బాబా? నాటుకోడి మా అమ్మ తెచ్చింది. గుడ్ల సేరు చేశాను కదా. నాటుకోడి ఎప్పటిలాగా పాలు, ఈసారి మటన్ కూడా తెచ్చింది మా అమ్మ.
ఇంకానే కర్ర చూపిద్దు లేదా కంగారు ముందు అన్నం తిను. హాయ్ ఫ్రెండ్స్, నిన్న అమ్మ వచ్చినప్పుడు అసలు పడుకునే ఉన్నా అండి, ఓపికే లేదనమాట. అందుకే ఇంకా బ్లాగ్ ఏమైతే నేను కనిపించలేదు, సరిగ్గా తీయలేదు కూడా. ఇంకా చికెన్ అయితే చూపించాను కదా, అమ్మ తీసుకొచ్చింది. అదైతే వేడిగా అన్నం వేసుకొని నాటుకోడి వేసుకొని తిన్నాను, జలుబు తగ్గిద్ది అని చెప్పేసి. ఇదిగోండి మా నాన్న ఈ సంవత్సరం పండించిన ఫస్ట్ పంట అనమాట. సంక్రాంతికి కొత్త బియ్యం వస్తాయి కదండి, అవి ఇవి. మా అమ్మ ఒక కేజీ ఉంటాయి, మా ఇవి 2 కేజీలు ఉంటాయి, 1.5 కేజీన్నర 2 కేజీలు అలా ఉంటాయి. ఎంత సన్నగా ఉన్నాయండి బియ్యం. నాకైతే ప్రతిసారి వచ్చే ఆలోచన ఏంటంటే, మా బాబు పండించే వడ్లన్నీ బియ్యం పట్టించేసి చాలామంది యూట్యూబ్లో సేల్కి పెడుతున్నారుగా, అలా పెట్టాలి. మా నాన్నకి కొంచెం అమౌంట్ కూడా ఉంటుంది, మార్కెట్కి వెళ్ళి వెయిట్ చేసి అదంతా కన్నా ఇది చాలా సింపుల్, అలా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక. ఈసారి ఇప్పుడు ఈ 2025లో ఈ ఏసంగి వేస్తారు కదా, ఏసంగి అంటే వేసవి కాలం వేసే పంట ఉంటుంది కదా, అది మాత్రం డెఫినెట్లీ నేనైతే అదే పని చేస్తాను. వడ్ల మీదే ఉన్నప్పుడే అడ్వాన్స్ తీసేసుకొని బియ్యం పట్టించేసి ఇస్తాను. ఇవి ఆర్ఎన్ఆర్లు అండి, షుగర్ పేషెంట్స్. ఆర్ఎన్ఆర్లు కదా, చిట్టిపొట్టులు, అవి కూడా షుగర్ చిట్టిపొట్లు అంటే అండి. ఆర్ఎన్ఆర్లు కూడా పండిస్తాడు మా నాన్న. షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి, మంచిది. పర్టికులర్గా మా నాన్న దగ్గర మా చిన్నమ్మమ్మ కానీ ఇట్లా షుగర్ పేషెంట్ దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా మా నాన్న దగ్గర తీసేసుకుంటారు. సో ఇవి తెచ్చింది మా అమ్మ ఇప్పుడు ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో కొత్త బియ్యంతో పాయసం అది వండుకుందామని చెప్పేసి. కొత్తవి కదండి, పాత పడలేదు కదా, కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అన్నం. పాయసంకి చాలా బాగుంటుంది. ఇంక ఇవి ఒక పట్టించినాక కొన్ని రోజులు అలా పెట్టిన తర్వాత వండుకుంటే చాలా బాగుంటుంది. రైస్ మంచిగా ఎదిగిద్ది, ప్లస్ రైస్ కూడా పుల్లలుగా బాగుంటుంది అనమాట. సో మా అమ్మ తెచ్చిన బియ్యం అయితే ఇవి ఫస్ట్ పంట, మా నాన్న చేతుల మీదకి పండిన ఫస్ట్ పంట బియ్యం అనమాట. ఇదేమో పచ్చెనక్కాయ అండి, శనక్కాయల సీజన్ వచ్చేసింది కదా. మా అమ్మ మేము పచ్చెనక్కాయ వేయలేదు, ఎందుకంటే మా సైడ్ కోతుల బెడద చాలా ఎక్కువ. వేరే వాళ్ళు వేరే సైడ్ వేస్తే మా అమ్మ కూలి పనికి వెళ్ళి వాళ్ళ మనవరాళ్ళ కోసం తీసుకొచ్చిన పాలు లేదే కళ్ళబట్ల గొంతే అట్లుంది. మా అమ్మ వాళ్ళ మనవరాళ్ళ కోసం కూలికి వెళ్ళి తీసుకొచ్చిన పచ్చనక్కాయ అనమాట. ఇది ఉడకబెట్టుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది, లేదా కమ్మాకులు వేసి కాల్చుకున్నా కూడా మస్తు టేస్ట్ ఉండేది. మా నాన్న పండించినప్పుడు అయితే పొలం దగ్గరికి వెళ్ళి చెట్లు బీకి కాయ ఒలిసి కమ్మాకులు వేసి కాల్చుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. నేను మా ఆయన పొలంలోనే కూర్చొని మా బాపట్ల కాల్చిచ్చిండు. తర్వాత ప్రిన్సి పుట్టిన తర్వాత మా ఇంటి దగ్గరే వసారలో కాల్చి ఇచ్చిండు అనమాట. లక్కీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట పచ్చనక్కాయ రావడము. ఇప్పుడు ఉడకబెట్టిద్దమ్మ ఇది కూడా. ఇంకా ఎండింది కూడా ఉంది, పచ్చనకాయతో పాటు ఎండిన శనక్కాయ కూడా వచ్చింది. అవి కొట్టుకొని ఇట్లా విత్తనాలు చేసుకొని తీసుకొని వచ్చింది అనమాట. అదే విత్తనాలు అంటే గింజలు ఒలుసుకొని తీసుకొని వచ్చింది. ఇవి కూడా ఉన్నాయి అనమాట. ఇవి 2 కేజీలు అన్నీ ఉంటాయి, చట్నీలకి వాటికి బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనవరాళ్ళకి చేయడం కోసము ఇదేంటిది సద్దపిండి కుడుములు చేస్తామని చెప్పి సద్దపిండి తీసుకొచ్చింది. పట్టింది అది మొన్న కుడుముల పండగకి చేయంగా ఉన్న పిండి అనమాట ఇది. ఇదేమో బియ్యం పిండి. ఇది దేనికి? గిన్నె పెడతా. అదే తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అది పెట్టడానికి దీంట్లో సొరకాయ నీళ్లు పోయకుండా సొరకాయ తురిమి మొత్తం కలిపేసి గిన్నెకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వెరైటీగా ఏదో చేసిద్దంటే మా అమ్మ, చూసేద్దాం అది కూడా. సో వీటితో పాటు 4 లీటర్ల పాలు తీసుకొని వచ్చింది. పాలు అయితే నిన్న నైట్ గిన్నెలో పోసి వేడి చేసేసాము పాలు. ఇంకా మటన్ తీసుకొచ్చింది, ఇప్పుడు మటన్ కర్రీ చేసింది. చికెన్ కర్రీ ఆల్రెడీ చూపించాను, మీ అందరికీ తెలిసిందే. మా అమ్మ వస్తే ఒట్టి చేతులతో రాదు, ఇవన్నీ వస్తాయని. ఇవ్వండి మా అమ్మ వస్తూ మాకు తీసుకొచ్చిన సరుకులు సామాన్లు ఇవన్నమాట. కొత్త సంవత్సరం పుట్టింటికాడ నుంచి వచ్చిన ఏమంటారు, కొత్త శనక్కాయ, కొత్త బియ్యం, కొత్త అనమాట. మా అమ్మకి ఇవాళ వచ్చేది మా అమ్మ యాక్చువల్లీ, కానీ నిన్న అస్సలు బాగాలేదు, హడావిడిగా నిన్న బయలుదేరి వచ్చేసింది. ఇవాళ వచ్చేటట్టయితే మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని రంగులు నింపుకొని పనులన్నీ చేసుకొని నిదానంగా బయలుదేరి వచ్చేది. నిన్న అస్సలు బాగాలేదు అనమాట నాకు, అది హడావిడిగా వచ్చేసింది.